ఓపెన్ టాక్కి స్వాగతం. సుప్రీంకోర్టు హైకోర్టులతో చెంపదెబ్బలు తినడం జగన్మోహన్ రెడ్డి కొత్త ఏమీ కాదు. తాజాగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్తో కూడా జగన్మోహన్ రెడ్డి చెంపదెబ్బలు చివాట్లు తినటమే కాకుండా ఫైన్లకు కూడా గురవుతున్నాడు. తాజాగా సుప్రీంకోర్టులోనూ అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లోనూ జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేని అతిపెద్ద దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు ఇసుక అక్రమ రవాణా చేయలేదని జగన్మోహన్ రెడ్డి చెబుతున్న మాటలన్నీ కూడా పచ్చి అబద్ధాలని చెప్పి ఈరోజు కేంద్ర కమిటీ తేల్చి చెప్పడంతో పాటు ఆ నివేదికను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఇచ్చింది. ఇప్పటికే 19 కోట్ల రూపాయల ఫైన్ను జేపీ వెంచర్స్కు గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించింది. ఎందుకంటే అనుమతులు లేకుండా పరిమితికి మించి ఇసుక తవ్వకాలు జరిపారన్న ఒక ఉద్దేశంతో 19 కోట్ల రూపాయలను జేపీ వెంచర్స్కు ఫైన్ కింద విధిస్తే ఆ ఫైన్ చెల్లించకపోగా సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఆ ఫైన్ని. దాంతో సుప్రీంకోర్టులో ప్రస్తుతానికి విచారణ జరుగుతుంది. ఈ కేసు వచ్చే వారం విచారణకు ఉంది. సవాల్ చేసిన తర్వాత కూడా ఏపీలో అక్రమ ఇసుకను అడ్డుకోవాలని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చినా వాటిని రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దీంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా పూర్తిగా చిర్రెత్తుకొచ్చింది. దీంతో అసలు ఏపీలో జరుగుతున్నటువంటి ఇసుక అవినీతి అక్రమాల గురించి తేల్చేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్రాన్ని ఆదేశించడం జరిగింది. దాంతో కేంద్ర అటవీ పర్యాటక శాఖ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలోకి వచ్చి ప్రతి మూలను కూడా పరిశీలించడం జరిగింది. దీనిలోనే జగన్మోహన్ రెడ్డి పాపాల పుట్ట బయటపడింది. ఇప్పటి వరకు జేపీ వెంచర్స్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా దోచిన ఇసుక భాగోతం మొత్తం కూడా కేంద్ర బృందం బట్టబయలు చేసింది. ఈ నివేదిక మొత్తాన్ని కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి అందిస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎందుకనంటే 40 రీచ్లకు అనుమతి ఉంటే 500 రీచ్ల్లో ఇసుక తవ్వారట. 40 రీచ్లకి 500 రీచ్లకి ఏమైనా సంబంధం ఉందా అంటే ఎన్ని రీచ్లలో 460 రీచ్లలో అనుమతి లేకుండానే జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇసుకను తవ్వింది. జేపీ వెంచర్స్ అనేది కేవలం పైకి ముసుగు మాత్రమే. దాన్ని తెర ఉండి వెనక ఉండి నడిపించేది మొత్తం కూడా జగన్ అండ్ కో అనే విషయం బాహ్య ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇప్పటికే ప్రతిపక్షాలు గొగ్గోలు పెడుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా ఇసుక తవ్వేయటం వల్ల పర్యావరణం నష్టపోతుందని. ఆల్రెడీ పర్యాటక శాఖ గతంలోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా దాన్ని జగన్మోహన్ రెడ్డి పెడచెవిన పెట్టాడు. దాంతో ఆగ్రహించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇప్పుడు ఏదైతే 500 రీచ్లలో అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని కేంద్రం ఒక నివేదిక ఇచ్చిందో ఆ నివేదికను కూడా సుప్రీంకోర్టులోనే ఇవ్వాలి, సుప్రీంకోర్టే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక సంచలన ప్రకటన చేసింది. ఎందుకంటే ఆల్రెడీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పిన ఏ మాట కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఫైన్ కట్టమంటే ఫైన్ కట్టట్లేదు, అక్రమంగా ఇసుక రవాణా ఆపమంటే ఇసుక రవాణా ఆపట్లేదు. దీంతో వీళ్ళు మన మాట వినటం లేదని అనుకున్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆల్రెడీ 19 కోట్ల ఫైన్కు సంబంధించి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు కాబట్టి అది విచారణలో ఉంది. ఈ మొత్తాన్ని తీసుకెళ్లి ఈరోజు సుప్రీంకోర్టులో పెట్టి తదుపరి కేసు విచారించాలని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అయితే సుప్రీంకోర్టును కోరటం జరిగింది. దీంతో మూలిగే నక్క మీద తాటిపండి పడ్డట్టయింది. ఆ 19 కోట్లు కట్టేస్తే అది అక్కడితో సర్దుమణుగునేమో. ఎప్పుడైతే నువ్వు సవాల్ చేసావో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి చిర్రెత్తుకొచ్చి మొత్తం అక్రమాలు మొత్తం కూడా ఒక్కసారిగా బయటికి లాగింది. తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఇప్పుడు 500 రీచ్లలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని చెప్పి కేంద్ర బృందమే బట్టబయలు చేసింది. ఆల్రెడీ మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. హైకోర్టులో కూడా దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది అక్రమ ఇసుక రవాణా. అప్పుడే చెప్పింది కేంద్ర బృందం ఏపీలో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నమాట వాస్తవం. అనుమతులు లేకుండా అనేక రీచుల్లో ఇసుక తవ్వుతున్నమాట వాస్తవం. మేము ఈ నివేదిక మొత్తాన్ని కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇస్తున్నాం. గ్రీన్ ట్రిబ్యునల్ తదుపరి ఏ చర్యలు తీసుకుంటుందో తనష్టం అని చెప్పి కేంద్ర బృందం చెప్పింది. అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏమంటుంది, వీళ్ళు మన మాట వింటలేదు. ఆల్రెడీ ఫైన్ కట్టమంటే కట్టలేదు, గతంలో అక్రమ తవ్వకాలు ఆపమంటే ఆపలేదు. వీళ్ళు ఏపీ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మాట వినే పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళకి సరైన మొగుడు సుప్రీంకోర్టే. కాబట్టి ఈ నివేదికను సుప్రీంకోర్టుకే ఇచ్చి తదుపరి చర్యలు సుప్రీంకోర్టే తీసుకోమని చెప్తాం. ఇక అక్రమంగా ఇప్పుడు జేపీ వెంచర్స్ 500 కోట్ల రూపాయలు ఫైన్ కట్టాలి. ఎన్జిటి ప్రకారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లెక్కల ప్రకారం ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్రమ రవాణాకు 500 రీచ్ల్లో అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నందుకు 500 కోట్ల రూపాయలు ఫైన్ ఈరోజు కట్టాల్సిన పరిస్థితి. గతంలో 19 కోట్లు కట్టమంటేనే కట్టలేదు, కానీ ఈరోజు అది 500 కోట్లకి వెళ్ళింది. అక్కడితో ఆగదు. సంబంధిత వ్యక్తుల మీద సుప్రీంకోర్టు ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే పర్యావరణానికి హాని కలిగించడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు.
కోర్టులు పర్యావరణ విషయంలో చాలా పకడ్బందీగా ఉంటాయి. గతంలో ఋషికొండ విషయంలో కూడా చూడండి, సుప్రీంకోర్టు హైకోర్టులు ఎంత సీరియస్ అయ్యాయి. మీరు కొండ మొత్తాన్ని గుండె కింద కొట్టేశారు, శాటిలైట్ ఫోటోలు అబద్ధాలు చెప్తాయా, మీరు నివేదికలన్నీ కూడా తప్పుడు నివేదికలు కోర్టులకు ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి స్వయంగా హైకోర్టే వ్యాఖ్యానించింది. శాటిలైట్ ఆధారాలు తీస్తున్నారని చెప్పి వాళ్ళు గ్రీన్ పరదా ఒకటి కప్పేశారు శాటిలైట్లో కనపడకుండా. అలాంటి దౌర్భాగ్య తెలుగులు వైసీపీ పార్టీకే ఉంటాయి. అంటే పర్యావరణం పట్ల కోర్టులు అంత తీవ్రంగా స్పందిస్తాయి. మరి ఈరోజు ఇసుకను నదీ గర్భాల్లోకి వెళ్ళి మరీ తవ్వేస్తున్నారు. రేపటి రోజున ఏదైనా జరగరాని విపత్తు జరిగితే, ఏదైనా వరదలు లాంటివి వస్తే ఏంటి పరిస్థితి? ఎప్పుడైనా ప్రకృతిని మనం ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలా. కానీ దాన్ని చెడగొట్టాలనే ప్రయత్నం చేసినా, లేదా దురాశకు పోయినా అది మానవుల్నే పూర్తిగా హరించేసే పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నదంతా కూడా ప్రకృతి ధ్వంసమే. గతంలో మాడ అడవులు ఏం చేశాడు? పూర్తిగా తవ్వేసి అవి మాడ అడవులే కాదన్నాడు. కానీ కేంద్ర అటవీ శాఖ ఏం తేల్చి చెప్పింది? అవి ఖచ్చితంగా మాడ అడవులే అని తేల్చి చెప్పింది. దానికి కూడా అప్పట్లో 100 కోట్ల ఎంతో ఫైన్ వేశారు జగన్మోహన్ రెడ్డికి. అయినా కానీ సిగ్గురాల. మాడ అడవులను పూర్తి చేసాడంట, ఇళ్ల స్థలాలు ఇస్తాడంట. సిగ్గుండాలి. అడవులను పూర్తి చేసేవాడని ఇళ్ల స్థలాలు ఇస్తాడా? ఇప్పుడు కూడా అంతే. నదీ గర్భాల్లో పరిమితికి మించి వెళ్ళిపోయి ఇసుక మొత్తాన్ని కూడా తవ్వేసి ఆ ప్రకృతి మొత్తాన్ని కూడా విధ్వంసం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఇక జగన్మోహన్ రెడ్డి పాపాలైతే పండిని అని చెప్పుకోవచ్చు. ఏదైతే అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాడో అది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టిలో పడింది. కేంద్ర బృందం మొత్తం అవినీతి అరాచకాల మొత్తాన్ని కూడా పోసగుచ్చినట్లుగా వివరించడం జరిగింది. ఇక ఇప్పుడు బంతి సుప్రీంకోర్టు చేతిలో ఉంది. తదుపరి జరగబోయే విచారణలో పూర్తి వివరాలు సమర్పించాలని చెప్పి ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి 500 రీచ్లలో అక్రమ తవ్వకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయ్యే అవకాశం ఉంది. 500 కోట్ల రూపాయలు కూడా చెల్లించాలని చెప్పి ఆదేశించే అవకాశం ఉంది. ఇది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బ. ప్రకృతిని ఏ విధంగా ధ్వంసం చేసి వేల కోట్లు దోచుకుంటున్నాడు అనడానికి ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పిన మాటలు, కేంద్ర బృందం చెప్పిన మాటలే ఒక ఉదాహరణ.